బావా 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 చూడు బావా, ఏ చెల్లి కోసమైతే నీ గొంతు మూగబోయిందో ఆ చెల్లిని దూరం పెడతావా? ఇప్పుడు తను నీ భార్య అని మర్చిపోకు. కాదు, నా భార్య రాధ మాత్రమే. అగ్ని సాక్షిగా తాళి కట్టింది ఆమెకే. మరి ఈ బిడ్డకు తాళి కట్టింది ఎవరు? నువ్వు కాదా? నేనే, కానీ అది ఇష్టతోటి కట్టింది కాదు. అట్లంటే మా పెద్ద చెల్లి కూడా ఇష్టతోనే కట్టావా? మనసులో చిన్న చెల్లించుకొని మా పెద్ద చెల్లిని ఎంత నరకం చూపించావో మర్చిపోయావా? నరకం నేను అనుభవించిన. కంటికి నచ్చిన అమ్మాయిని కళ్ళ ముందర పెట్టుకొని చేసుకున్న దాంతో కాపురం చేయలేక ప్రతిరోజు నరకం నేను అనుభవించిన. అంటే నన్ను వద్దనుకుంటున్నావా? అవును, నాకు నచ్చిన వారికంటే నన్ను మెచ్చిన వారితో ఉందాం అనుకుంటున్నా. మరి ఈ బిడ్డని ఏం చేస్తావు చెప్పవా? బావా, నీకోసం మా చెల్లె 3 రోజులు ఉపవాసం ఉండి నేను దక్కించుకుంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నది బావా. ఇప్పుడు ఏదో చెప్పు. మిగతా విషయాలు ఇంటికాడ మాట్లాడుతున్నాను. అక్క డిశ్చార్జ్ చేసి రాని మంచుకున్నావా అని అక్క. ఒక నీళ్ళు తెపోయావా? సరే అమ్మ. నువ్వు గోళీలు వేసుకొని పండుపోయి కూర్చో. అమ్మ ఇక నీళ్ళు తీసుకో. అమ్మా, ఆయన ఎక్కడున్నాడమ్మా? అక్క నాన్న చిన్నక్క కలిసి బావ కోసం వెళ్ళితే బావని ఎట్లాగైనా తీసుకొద్దరే. నువ్వు రెస్ట్ తీసుకోయి అక్క. రెస్ట్ నా ముఖానికి అది కూడా ఉందా? అమ్మా, ఆయన వెతకడానికి చెల్లెని ఎందుకు పంపించిరే మళ్ళా? పోతేమైంది బిడ్డ, బావని బతికించుకుందామని పోయింది. ఇంత తప్పే ఉన్నది? తప్పేముందా? అది ఆయనకు దగ్గర అయితే నేను బతుకుండి కూడా దండగమ్మా. మనం కూడా ఆయన దగ్గర పోదాం. పా అమ్మా, లే. ఆగి బిడ్డ, ఏమండి? అబ్బా, ఏది బావా నువ్వు? నాకు ఇది అస్సలు అర్థం అయితే లేదు. నీ కడుపులో ఏమన్నా కక్కు బాబు. అది ఎలాంటి నిర్ణయం అయినా నా బిడ్డలను నేను మెప్పించుకుంటా. నిర్ణయం తీసుకునేది నేను కాదు, ఈ బిడ్డలు తీసుకోవాలి. నా బిడ్డలు బరువైన నిర్ణయం తీసుకున్నంత పెద్దోళ్ళు కాలేదు. ఏది మంచో మీరే చెప్పాలి. నా మంచి నవలపాలే. ఏ జన్మలు చేసుకున్న పాపం కానీ నా జీవితం ఆగమైపోయింది. బాధపడకండి. కొన్నిసార్లు బాధ్యతల కోసం మన ఇష్టాలని చంపుకోక తప్పదండి. దేవుళ్ళనే కన్నీళ్లు పెట్టించిన కాలం మనల్ని మాత్రం వదులుతుందా? బావా, మన సమస్యలు పోవాలంటే నేను మీ జీవితం నుండి తప్పుకోవాలి. తప్పుకుంటా, కానీ నా జీవితానికి ఓ దారి మీరే చూపాలి.
అంతేకాదు బాబు, నా పెద్ద బిడ్డతో కలిసి నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. వసంత, నన్ను అర్థం చేసుకున్నందుకు ఏమిచ్చి నీ రుణం తీసుకోవాలి? బావా, అక్కడ నా మెల్ల తాళి తీసినప్పుడే నాకు అర్థమైంది నా జీవితానికి వేరే దారి ఉందని. వసంత, ఏమంటున్నావే? నీ మెళ్ళ నుంచి తాళి తీసిండా? మరి నా మెళ్ళో ఉన్న తాళి ఏం చేయమంటారు చెప్పండి. చెల్లె, నీకోసమే చిన్న చెల్లెలు అర్థం అనుకున్నాడు. నువ్వు కూడా అట్లా అంటే బావను ఎవరు అర్థం చేసుకుంటారు? అసలు ఇవన్నీ ఎందుకు? నీ మనసులో ఉందో చెప్పు. నా మనసులో ఏముంటుంది? నాన్నట్టు మన ఇద్దరం కలిసి వీళ్ళిద్దరు పెళ్లి చేయాలనే ఉంది. ఎంత బాధ్యతగా అన్నావు. ఏమయ్యా, బిడ్డకు హైదరాబాద్ సంబంధం వస్తున్నది కదా అని రేపు రమ్మను. వసంత, బాధపడుతున్నావా? లేదు బావా, నేను మనిషిని కాను కదా, నాకెందుకు బాధ ఉంటది? వసంత, కొందరికి మనసుతో ముడిపడ్డట్టు జీవితాలతో ముడిపడవు. ఏమున్నా మనం సర్దుకోవడం తప్ప. అర్థమైంది బావా, నేను కూడా సర్దుకుపోవాలనే నిర్ణయం తీసుకున్నా. చాలా థ్యాంక్స్ వసంత. ఎంతసేపు మేము మాట్లాడుకున్న మాట్లాడిందా ఏంది? ఏమండి, నన్ను క్షమించండి. ఎందుకు? ఇన్ని రోజులు నా చెల్లిని నాకు సవితిని చేసిండ్రు అనుకున్నా. నా మనసులో మస్తు తిట్టుకున్నా. కానీ ఇప్పటిదాకా దాంతో మాట్లాడిన మాటలు వింటే మీలాంటి మంచి మనిషిని అనుమానిస్తే అది నాకే పాపం. నా తప్పైందండి. చూడు, నేను ఇష్టానికంటే ధర్మానికి ఎక్కువ విలువ ఇస్తాను. ఎందుకంటే నేను నీతో ఉండు ధర్మం కాబట్టి. రాండి, ఇప్పుడే వేస్తారా? కాలు కడుక్కోరు, కాలు కడుకుని ఇంట్లో కడుతుంది. సాయి కుర్చీలో ఓకే. అమ్మ రాదా, చెల్లెని తీసుకొని రా బిడ్డ. సరే అమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది, మాకు బాగా నచ్చింది. పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటే పెళ్లి పెట్టుకోవచ్చు. ఏమంటావు? మీరు పైకి కనబడరు కానీ మీకు లోపల బాగా తొందర ఉన్నది. ఇగో ఈరోజు మీరు మా ఇంటి కాడ భోజనం చేసుకోండి. ఓ మంచి రోజు చూసుకొని వచ్చి మీ ఇంటి కాడ భోజనం చేసి అప్పుడు పెట్టుబడులన్నీ మాట్లాడుకుందాం. సరేనా? సరే, ఎట్లా అంటే అట్లనే. సరే బాబా.
నువ్వు తినయ్యా, తర్వాత ఫోన్ మాట్లాడదు కానీ. ఇప్పుడు పెట్టండి అమ్మ అన్నం. ఏది బాబు, మా అల్లుని ఇంగ్లీష్ తరాకు ముంగట పెట్టుకున్నావు? ఎందుకండి, ఇందులో తింటే పాపమా? కాదు బాబు, నువ్వు ఇంగ్లీష్ తరాకు తింటే అది మాకు పాపం. హ్మ్. తిని పడేసే ఇంగ్లీష్ తరాకే పాపం అంటుర్రు. మరి ఎంగిలైన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే అది కాదా పాపం? ఏయ్! ఒక్కసారి నా చెల్లి గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఓహో, దేశం బాగానే ముసుకొస్తుంది. నేను అన్నది తప్ప? మీ చెల్లెని మీ బావ పెళ్లి చేసుకోలేదా? కలిసి కాపురం చేయలేదా? బాబు, లేనిపోయిన అబద్ధాలు నా బిడ్డ మీద వేయకు. నా బిడ్డ నిప్పు బాబు, నిప్పు. హ్మ్. నీ బిడ్డ నిప్ప? నీ బిడ్డకు పార్కులో పెళ్లి చేసి ఆ నిప్ప ఆర్పింది నేను. అలాంటి దాన్ని నాకంటే పడతారా? రానా? ఛీ, ఏం పెద్ద మనిషిపోయాను. ఇదివరకే తెలియకుండా నీ అల్లుడికి పెళ్లి చేసి ఆ అమ్మాయిని నా కొడుకు తీయాలని చూసావా? భలే ఉన్నమాయా, భలే కుటుంబమాయా. ఛీ, నీ ఎవరి బతుకులు ఏడా ఎందుకయా? పదనానా, వాళ్ళతో మాటలేంటి మనకు? ఏం చేస్తావు? చచ్చిపోతే స్వర్గం పోదాం కూడా. ఇప్పుడున్న నరకం కంటే స్వర్గమే మేలు. లోకం తెలియదల్లా మాట్లాడక వసుంటా. ఎవడో ఏదో అన్నాడని ఇంత పని చేస్తావా? ఇది వాళ్ళొక్కరి గురించి ఆలోచించి చావాలనుకోలే. ఇలా వినాలంటే రేపు లోకం కూడా అంటే తట్టుకునే ధైర్యం లేక చావాలను. ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నావు? వసంత చచ్చిపోతే మనం బతికుండి ఏం లాభం చెప్పు? అక్క, నాకు ఏ పాపం తెలియదు. అయినా ఈ లోకం నన్ను ఎంగిలిస్తా రాకుండా చేసింది. నేను బతుకుండి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేదానికంటే నేనే లేకుంటే చెప్పే. లేని స్వార్థాలకు పోయి మనకు మనమే దుఃఖాలు తెచ్చుకోవడం ఎందుకే? ఆగు బిడ్డ, మీరంతా నా బిడ్డలే, కానీ మీ అందరు రాత ఒక్క తిరుగుతారా చెప్పుర్రి? మరి ఈ బిడ్డ రాతని ఏం చేద్దాం చెప్పయ్యా? మన చేతులు ఏమున్నది కాంతం? దాన్ని ఆనంద పెట్టినా, అవస్థలు పెట్టినా, ఆఖరికి దాని పానాలు తీసుకుపోయినా మన చేతులు ఏమున్నది చెప్పు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? చెల్లెలు సవిత అయినా భరిస్తాను గాని అది పానం తీసుకుంటా అంటే నేను బతకలేను నాన్న. అట్లా కాదు బిడ్డ, సౌతుల పోరు ఉండొద్దని కదా అల్లుడు మాట తీసుకున్నది. నువ్వంటే అక్క కాబట్టి ఒప్పుకుంటాను, అల్లుడు ఒప్పుకుంటాడా చెప్పు? ఏమండి, ఏందండి? మా చెల్లిని మనతోనే ఉంచుకుందామండి. నాకు నువ్వు ఉండగా నీ చెల్లి ఎందుకండి? అది కాదండి, ఎంగిలి విస్తారాకు ఆడదానికి ముడి పెట్టినాక ఏ ఆడది ఈ భూమి మీద బతుకుంది చెప్పండి? పరువు కోసం ప్రాణం తీసుకుని నా చెల్లెలకి ప్రాణభిక్ష పెట్టండి. చూసావా పరువు ప్రాణం ఎలా తీస్తుందో? కొన్నిసార్లు నీడను కూడా నిప్పులో కొలిలో మండేలా చేస్తారు కొందరు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అంటే మీ చెల్లెను మనతో ఉంచుకుందాం అంటావా? అవునండి, మన అనుకునే మనుషుల మీద పగబట్టి ప్రాణాలు తీసుకునే బదులు పక్కన పెట్టుకొని కాపాడుకోవడం మంచిది కదండి. శభాష్ బిడ్డ, అచ్చం పార్వతీదేవిలాగా ఆలోచించను. అందరం కలిసి ఆనందంగా ఉంటే ఆరోగ్యానికి ఏ డోకా లేదని నిరూపించను. ఊహ తెలియక ముందు కాదమ్మా, అన్నీ తెలిసినాక అందరినీ ఆనందపరచడమే మనిషి యొక్క గొప్పతనం. లోకం ఏమన్నా అనుకోని బిడ్డ, నిన్ను అన్నందుకు నేను మాత్రం చాలా గర్వపడుతున్నా బిడ్డ. నాదేమున్నది నాన్న, మేమెంత బాధ పెట్టినా కూడా అన్నీ మర్చిపోయి మమ్మల్ని హక్కున చేర్చుకున్నాడు నీ అల్లుడు. అంతా ఆయన పుణ్యమే.
ఆనందమే ఆరోగ్యం అని నిరూపించాడన్నమాట. అంటే మా బావ భోళాశంకరుడు.